హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను సింపుల్గా పూజని ఎలా చేసుకున్నానో అనేది చూపిస్తున్నాను. నేనైతే ఈ ఇయర్ నాకు పూజ చేసుకునే అవకాశం వస్తుందో లేదో, చేసే అవకాశం లేదు అని చాలా ఫీల్ అయ్యాను. కానీ ఆ అమ్మవారు ఈ ఇయర్ నాతో పూజని ఇలా చేయించుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఈ వీడియోని మీ అందరితో కూడా సంతోషంగా షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే నేను అమ్మవారిని చూశారు కదా, ఇలా సింపుల్గా నా కలశానికి ఒక చిన్న బ్లౌజ్ పీస్తో అలంకరించుకొని ఇలా అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి ముందుగా పాలు, పెరుగు, అలాగే పాలమీగడ, దానిమ్మ పండు గింజలు చూసారు కదా మంచిగా ఎర్రగా ఎంత బాగున్నాయో. దానిమ్మ పండుని మనం పండుగా పెట్టినా సరే మనం వాటిని ఒలిచి ఇలా గింజలుగా పెడితే అమ్మవారికి చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు కూడా ఇలా గింజలనే ఒలిచి పెడుతుంటాను అనమాట. తర్వాత అమ్మవారి కోసం ఇలా పళ్ళుని నైవేద్యం పెట్టి ఇలా మార్నింగ్ సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ పూజా రూమ్లో కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే నేను ఈ రూమ్లో ఎక్కువగా వీడియోస్ ఏమీ షూట్ చేయను. సో అందుకే పూజా రూమ్ అనేది కాస్త లైటింగ్ తక్కువలో ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా అలాగే మన అమ్మవారు నా పూజ ఎలా అనిపించిందో వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా, నేను ఇక్కడ మార్నింగ్ పూజ ఇలా అయిన తర్వాత నేను అమ్మవారి నైవేద్యాలు తయారు చేసుకోవడానికైతే రెడీ చేసుకున్నాను. నేను ఈసారి ఎక్కువ నైవేద్యాలు కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా అలాగే నా దగ్గర పూజ ఐటమ్స్ కూడా ఏమీ తీసుకురాలేదు. ఇక్కడ నేను డైలీ పూజ కోసం నా దగ్గర ఏవి ఉండేవో వాటితోనే నేను సింపుల్గా పూజనైతే ఇలా చేసుకున్నాను. ఇంకా అమ్మవారి నైవేద్యాల కోసం ఎప్పుడు కూడా నేను మంచి ఆవు నెయ్యితోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈసారి నేను పూర్ణాలు, కొబ్బరి పూర్ణాలు చేసుకున్నాను. ఇవైతే ఈసారి చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు కొబ్బరి పూర్ణాల్లో కొంచెం పన్నీర్ కూడా వేసుకొని పన్నీర్ పూర్ణాలు కూడా చేస్తూ ఉంటాను. ఇంకా అలాగే శనగపప్పు, పెసరపప్పుతో కూడా చేస్తుంటాం కదా. ఈసారి అయితే నేను ఓన్లీ కొబ్బరి కూరతోనే చేశాను. చూసారు కదా, ఇవి ఓన్లీ నైవేద్యం కోసం అనమాట, అంటే ప్యూర్ నెయ్యితో వేయించుకున్నవి. ఇలా అన్ని 5 చొప్పున చేసుకుంటాను. 5 పూర్ణాలు చేసుకున్నాను కదా. అలాగే గారెలు ఎక్స్ట్రా ఎందుకు చేసుకున్నాను, ఈ గారెల్ని కొన్నింటిని పాకంలో వేసుకుంటాను అనమాట. దీనికోసం వేరేగా పంచదార పాకాన్ని అయితే తీసుకున్నాను. పంచదార పాకంలో కొన్ని, అలాగే పెరుగు వడలు చేసుకోవడానికి కొన్ని పెరుగులో వేసుకుంటాను. చూసారు కదా. అలాగే ఇంకా ఈరోజు ఏమేమి ప్రిపేర్ చేశానంటే, ఇది పాల పరమాన్నం, అమ్మవారికి చాలా ఇష్టం కదా. పాల పరమాన్నం, అలాగే పాకం గారెలు, ఇంకా పెరుగు వడలు, ఇంకా ఇది పచ్చి బియ్య పిండితో చేసిన ఇవి ఉండ్రాళ్ళ పాయసం అనమాట. ఇది కూడా లక్ష్మీ అమ్మవారికి ఇష్టం అని చెప్పి దీనిని ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా స్వీట్ పలావ్ ఆల్రెడీ నేను వీడియోని కూడా షేర్ చేశాను. ఈ స్వీట్ పలావ్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అంటే నార్మల్గా ఇటు నార్త్ సైడ్ ఎవరు అమ్మవారికి పులుపు పదార్థాలు, కారం అనేవి పెట్టడానికి ఇష్టపడరు, ఇంకా పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. సో నేను ఇక్కడికి వచ్చిన నుంచి పులిహోరని చేయడం మానేసి ఇలా ఈ తీపి ఏంటది ఈ స్వీట్ పలావ్నే చేసి అమ్మవారికి పెడుతూ ఉంటాను. చూసారు కదా. ఇంకా అలాగే దద్దోజనం, పెరుగన్నం కూడా తాలింపు పెట్టుకున్నాను. దీనికోసం నేను ముందుగా రైస్ అనేవి కుక్ చేసుకుంటాను. ఆ రైస్నే ఇలా కొంచెం వైట్ రైస్ కోసం సపరేట్గా తీసుకొని ఆ రైస్లో కొంత పెరుగన్నం చేసుకొని ఇంకొంచెం రైస్ని ఇలా పరమాన్నం, అంటే ఒకే రైస్తో ఇలా 3 కూడా ప్రిపేర్ చేసుకుంటాను. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. అంటే నైవేద్యాలు చేసేటప్పుడు హడావిడి లేకుండా ఇలా కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే మనం అనుకున్న టైంకి నైవేద్యాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, వీటన్నింటినీ ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి వ్రత కథ విధానం ఉంటుంది కదా, దానినైతే చదువుకున్న తర్వాత అమ్మవారికి ఇలా మంగళహారతిని, పంచహారతిని సమర్పించుకొని మనసారా నమస్కరించుకొని ఈ ఇయర్ పూజ ఇలా జరిపించుకున్నందుకు ఆ అమ్మకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంకా నా పూజ ఎలా జరిగింది, మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ అమ్మవారి కటాక్షం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఫైనల్గా అమ్మతో ఒక సెల్ఫీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.